హాయ్ గైస్, నేను మీ నాగేంద్ర బాబు, అర్జున్ డిఫెన్స్ అకాడమీ. మనకి క్లాసికల్ డ్యాన్సెస్ మొత్తం ఎన్ని ఉంటాయి అనేది ఇంతకుముందు వీడియోలో ఒకటి చేశాను, షార్ట్ వీడియో. ఇది ఫుల్ వీడియో మొత్తం క్లారిటీ మీకు చెప్పేద్దాం అనేసి క్లాసికల్ డ్యాన్సెస్ గురించి. క్లాసికల్ డ్యాన్సెస్ మొత్తం 8 ఉంటాయి. వాటి యొక్క డ్యాన్సెస్ ఏంటి అనేసి మీకు చెప్పాను అప్పుడైనా ఒకటి. మళ్ళీ దీంట్లోనే చెప్పుకొని దాంట్లో ఇంపార్టెంట్ అయిన వ్యక్తుల గురించి, ప్రసిద్ధ ప్రతిపాదకులు ఎవరు, ఇవి తెలుసుకుందాం. ఇవి కూడా చాలాసార్లు అడుగుతున్నాడు. ఇంపార్టెంట్ నేను స్టార్ మార్క్ పెట్టుకోండి అని చెప్తాను, అవి పెట్టుకుంటూ ఉండండి. అలాగే మన వీడియో చూసే వాళ్ళందరూ SSGDకి అన్నిటికీ ఉపయోగపడతాయి. అలాగే దీనిలోనే డబుల్ టైం 2 టైమ్స్ వచ్చాయి అనేది షార్ట్ వీడియో ఒకటి చేసి పెడతాను. అది కూడా చాలాసార్లు అడిగాను. నేను ఒక 3 to 4 టైమ్స్ 3 టైమ్స్ రాశాను, 3 to 4 టైమ్స్ రాశాను. ఆ రాసిన దాంట్లో కలిపి మొత్తం నేను చాలాసార్లు ఇచ్చాడు. నాకు డబుల్ ఇచ్చాడు, అలాగే ఇలా సింగిల్ కూడా ఇచ్చాడు. మొత్తం చెప్తా స్టార్టింగ్ నుంచి మొత్తం. మనకి ఇప్పుడు తమిళనాడు, ఫస్ట్ తమిళనాడుకి వచ్చేసి డ్యాన్స్ భరతనాట్యం. తర్వాత ప్రధాన పునరుద్ధరణ వ్యక్తులు ఎవరు అంటే దాంట్లో వచ్చి కృష్ణయ్యర్, రుక్మిణీదేవి, అరుణ్దేవి. ఇది చాలా ఇంపార్టెంట్. రుక్మిణీదేవి, అరుణ్దేవి అని చాలా ఇంపార్టెంట్, స్టార్ మార్క్ పెట్టుకోండి. అదే ప్రసిద్ధ ప్రతిపాదకుల్లో వచ్చేసి యామిని కృష్ణమూర్తి మోస్ట్ ఇంపార్టెంట్. ఇది యామిని కృష్ణమూర్తి ఇంపార్టెంట్, స్టార్ మార్క్ పెట్టుకోండి. అలాగే లక్ష్మీ విశ్వనాథన్, అలాగే పద్మా సుబ్రహ్మణ్యం స్టార్ మార్క్ పెట్టుకోండి. మృణాలిని సారాభాయ్ కూడా స్టార్ మార్క్ పెట్టుకోండి. తర్వాత మల్లికా సారాభాయ్, ఇవి ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి కేరళ కథక్కలి ఫేమస్ వచ్చేసి పర్సన్ వచ్చేసి మనకు ఇంపార్టెంట్ విఎస్ మీనన్. తర్వాత ప్రతిపాదకుల్లో వచ్చేసి గురువు కొంచు కురూప్, తర్వాత గోపీనాథ్, కొట్టకల్ శివరామన్, రీటా గంగూలీ. వీళ్ళు ప్రతిపాదకులు. మనకి వీళ్ళు వచ్చేసి కేరళకు వచ్చేసి కథక్కలి బాగా ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. గురు కొంచెం కురూప్ అనేది కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే కురూప్ అనేది బాగా ఫేమస్. కేరళ అంటే మనకు వడిస్తే ఈజీగా తినడానికి గుర్తుగా ఉంటాయి. తర్వాత ఒడిస్సీ ఇంద్రాణి రెహమాన్ స్టార్ మార్క్ పెట్టుకోండి. చార్లెస్ ప్రభి, తర్వాత కుమ్ మొహంతి. తర్వాత ప్రతిపాదకులు వచ్చి గురు పంకజ్ చరణ్ దాస్, ఇది పెట్టుకోండి. గురు పంకజ్ గుర్తుపెట్టుకోండి. తర్వాత కేలు చరణ్ మోహన్ పాత్ర, సోనాల్ మాన్సింగ్ ఫేమస్. ఒడిస్సా అంటేనే సోనాల్ మాన్సింగ్ అంటే ఒడిస్సా అన్నట్టు గుర్తు పెట్టుకోవాలి. సోనాల్ మాన్సింగ్ అనేసి డబుల్ స్టార్ పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ మనకు. ఇంద్రాణి రెహమాన్ అనేది ఇంపార్టెంట్. ఒడిస్సీ, ఇవి నేను ఇంపార్టెంట్ పెట్టినట్టు బాగా చదువుకోండి, మిగతా లైట్గా చూసుకోండి. SSGDకి చాలా ఇంపార్టెంట్ మనకి ఇది. ఈ చాప్టర్లో మణిపురి, దీనిలో రాజ్బాగ్ చంద్ర, రవీంద్రనాథ్ ఠాగూర్. ప్రతిపాదకుల్లో వచ్చేసి నయన, సువర్ణ, రంజన, దర్శన, గురు బిపిన్ సింగ, తర్వాత బింబివతి దేవి. మణిపురి బాగా గుర్తుపెట్టుకోండి. ఇవి లైట్గా చూసుకోండి, అంతగా ఇవ్వలేదు, బట్ కొన్ని షిఫ్ట్లో మ్యాక్సిమం అడగవచ్చు, బట్ గుర్తుపెట్టుకోండి. ఉత్తరప్రదేశ్ కథక్ అనేది ఫేమస్. ఉత్తరప్రదేశ్ గురించి దీంట్లో బిట్టు లేనిది పేపర్ రెడీ చేయడము అన్నట్టు ఇస్తాడు పేపర్, గుర్తుపెట్టుకోండి. ఒడిస్సాకి మనం సోనాల్ మాన్సింగ్ ఎలా చెప్పుకున్నాము, ఉత్తరప్రదేశ్ అంటేనే బిర్జు మహారాజ్ అంటే ఉత్తరప్రదేశ్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. అలాగే కథక్ అంటే కథకులు అని అర్థం, ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత దీనికి ప్రధాన పర్సన్ వచ్చేసి మనకి లేడీ లీలా సోకే, ఉత్తరప్రదేశ్కి. ప్రతిపాదకుల్లో వచ్చేసి బిర్జు మహారాజ్, లచ్చు మహారాజ్. తర్వాత మనకి దమయంతి జోషి, సితారాదేవి, బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత అస్సాం సత్రియ, డైరెక్ట్ బిట్ అడుగుతాడు. సత్రియ ఏ స్టేట్కి సంబంధించింది, అస్సాం డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత దీంట్లో ఇంపార్టెంట్ పర్సన్ వచ్చేసి శంకరదేవుడు, జతిన్ గోస్వామి, జస్ట్ లైట్. అస్సాం అంటే సత్రియ అనేది బాగా గుర్తుపెట్టుకో, ఈ రెండు ఇంపార్టెంట్, అస్సాం సత్రియ. మళ్ళీ కేరళ అంటే మోహిని అట్టం. ఇంతకుముందు కేరళ ఒకటి వచ్చింది మన కథక్కలి, అలాగే ఇది కేరళ వచ్చి మోహిని అట్టం. ఇవి 2 ఉంటాయి కేరళలో, గుర్తుపెట్టుకోండి. ఇండియాలో క్లాసికల్ డాన్సెస్ 8 ఉంటాయి, 8లో 2 కేరళనే ఉంటుంది, ఒకటి కథక్కలి, ఒకటి మోహిని అట్టం. దీనికి వచ్చేసి విఎస్ మీనన్, అక్కడ విఎస్ మీనన్ వచ్చింది చూడండి, ఇక్కడ విఎస్ మీననే గుర్తుపెట్టుకోండి. దీంట్లో కళ్యాణి అమ్మ, భారతి శివాజీ గుర్తుపెట్టుకోండి. సునంద నాయర్, మాధురి అమ్మ, జయప్రభ మీనన్, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి.
కేరళ అంటే మోహినియాట్టం, కథక్కళి గుర్తుపెట్టుకోండి. అలాగే ఆంధ్రప్రదేశ్ వచ్చేసి మనకి కూచిపూడి బాల సరస్వతి, రాగిణి దేవి, ఇంపార్టెంట్ పర్సన్ లేదు, బాల సరస్వతి గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ కూచిపూడి బాగా గుర్తుపెట్టుకోండి. వచ్చేసి రాధారెడ్డి, ప్రతిపాదకులు వచ్చేసి రాధారెడ్డి, రాజారెడ్డి, యామిని కృష్ణమూర్తి స్టార్ మార్క్ పెట్టుకోండి. యామిని కృష్ణమూర్తి అంటే స్టార్ మార్క్ చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంద్రాణి రెహమాన్ 2 times వచ్చింది. యామిని కృష్ణమూర్తి 2 times వచ్చింది. ఇలా 2 times వచ్చింది. ఒక షార్ట్ వీడియో చేస్తాను. 2 times వచ్చినవి 4 to 5 ఉంటాయి. ఆ 4 to 5 అనేది చాలా ఇంపార్టెంట్. అవి కూడా నీకు అడుగుతుండే ఈ రీసెంట్గా ఈ మధ్య. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కూచిపూడి వచ్చేసి యామిని కృష్ణమూర్తి ఇక్కడ వచ్చింది కదా. అలాగే తమిళనాడు ఇక్కడ యామిని ప్రసిద్ధ ప్రతిపాదకులు యామిని కృష్ణమూర్తి ఇక్కడ ఉంది. 2 times అంటే భరతనాట్యానికి తర్వాత మనకి కూచిపూడికి సంబంధించిన పర్సన్ ఎవరని అడుగుతాడు, యామిని కృష్ణమూర్తి. పోనీ యామిని కృష్ణమూర్తికి సంబంధించిన డాన్సెస్, క్లాసికల్ డాన్సెస్ ఏవి అని అడుగుతాడు. భరతనాట్యము ప్లస్ కూచిపూడి. మనం ఎలా సరౌండింగ్స్లో ఎలా ఇచ్చినా సరే మనం ప్రిపేర్ అవ్వాలి. మనం దానికి ప్రాపర్గా మనం ఏంటంటే మనం పేపర్ ఎలా ఇచ్చినా సరే మనం అటెంప్ట్ చేసేటట్లు ఉండాలి అన్ని వైపులా. ఇలా మొత్తం అన్నీ ఇవి క్లాసికల్ డాన్సెస్ 8, వాళ్ళ నృత్యాలు, ప్రధాన పునరుద్ధరణ వ్యక్తులు, ప్రసిద్ధ ప్రతిపాదకులు అనేది మనం చెప్పుకున్నాము. మళ్ళీ 2 times ఇచ్చారా అనేసి నేను ఒక షార్ట్ వీడియో చేస్తాను, చూడండి. డోంట్ మిస్ ఇట్, అది చాలా ఇంపార్టెంట్. అది ప్రజెంట్ అయితే ఇది బాగా ఈ చార్ట్ మనకి నేర్చుకోండి. ఇది చార్ట్ నేను సొంతంగా ప్రిపేర్ చేసి నీట్గా పెట్టాను. ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఈ చార్ట్. దీంట్లో బిట్టు లేనిది SSGDకి అస్సలు రాదు. జీడీకి ఖచ్చితంగా ఏదో ఒక్క సెట్లో అయినా వేయాల్సిందే. ఈ మొత్తం తీసుకొని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చదవండి. ఇది ఒక PDF కావాలన్నా సరే మన వాట్సాప్ యొక్క ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో, యూట్యూబ్లో డిస్క్రిప్షన్లో మనం ప్రొవైడ్ చేస్తాను. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను మా డిస్క్రిప్షన్లో. అందరూ జాయిన్ అవ్వండి. వాట్సాప్లోను అలాగే టెలిగ్రామ్లోను. వాట్సాప్లోనూ పెడతాను, టెలిగ్రామ్ ఛానల్లోనూ పెడుతుంటాం. కాబట్టి A to Z ఏవైనా సరే నోటిఫికేషన్ల గురించి కానీ ఇట్లా కరెంట్ అఫైర్స్ నేను ఈ మధ్య కొంచెం పోలీస్ కానిస్టేబుల్ ట్రైనింగ్లో ఉండడం వల్ల కొంచెం వాటిని లేట్ చేస్తాను. అవి కూడా తొందరలోనే పెడతాను. ప్రజెంట్ జీకే పార్టీ SSGD కానీ ఏమైనా సంబంధించి పెడుతూ ఉంటాను. డోంట్ మిస్ ఇట్. ఓకే, మీకు ఎనీ డౌట్స్ ఏమన్నా ఉంటే మీరు కామెంట్ చేయండి, నేను కంపల్సరీ మీకు రిప్లై చేస్తాను. లేదంటే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు ఏం ప్రాబ్లం వచ్చినా సరే కామెంట్ చేయండి, నేను కంపల్సరీ మీకు అందుబాటులో ఉంటాను. కామెంట్కి తొందరగా రిప్లై ఇస్తాను నీకు. ఓకే బాయ్. మీ అర్జున్ డిఫెన్స్ అకాడమీ సబ్స్క్రైబ్ బటన్ ఆన్ చేసుకోండి బ్రదర్. ఓకే.